మనం మందిరానికి రాగానే మోకాళ్ళకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేసుకుంటాం? ఎవరు అడగలే ప్రశ్న, నేను అడిగాను. రాగానే ముసుగేసుకొని కూర్చొని గుడి 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 అని ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేసావు? నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేసావు? కొంతమంది సరదాలు వచ్చుకొస్తుంటారు, నువ్వు చెప్పేది చెప్పుకో, నేను ఇంటి అంటే పోతా. దేనికి వచ్చినట్టు? ఎందుకు మనం ఈ లోకానికి? మందిరంలోకి వచ్చాం, ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేస్తావు? నాతో మాట్లాడు ప్రభా, నా అక్కరి ఇది, నాతో మాట్లాడు, నా అక్కరి ఇలా ఉంది, నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పి అడిగితే నీ ఆశని చూసి ప్రభు మాట్లాడుతూ వస్తాడు. కనుక మందిరం సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి మనము చుట్టుపక్కల వెళ్ళాలి. ఏదో వచ్చాం పోయామని కాదు. ప్రభా, నేను నీ మందిరానికి వచ్చాను, నీ మందిరంలో సమృద్ధి ఉంది, నాతో మాట్లాడు, నా అక్కర్లు ఎన్నో ఉన్నాయి, నా శోధనలు ఎన్నో ఉన్నాయి, నా పరీక్షలు ఎన్నో ఉన్నాయి, నీ చిత్తమే నేను కనుక్కోవాలి, నా భవిష్యత్తు ఎంతో ఉంది కావాలి నాకు. కనుక నేను తప్పుదారి పట్టకూడదు, అనేకులకు ఆశ కారణంగా ఉండాలి. ముందు నన్ను దీవించు, తర్వాత ఇతరులను అని చెప్పి ఎలా ఉండాలంటే మనము ఆశతో రావాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి ఉన్న వారిని మెడతో నింపజేస్తాడు. నీకు ఏ ఆశ లేకుండా, ఏ ఆకలి లేకుండా, లోకాశలు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, వాటి కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కనుక నువ్వు దేంట్లో వచ్చావు?